సొల్యూషన్ కాదు. రైట్. ఫైనల్గా ఒకే ఒక విషయం, వారు హీరోగా కార్గిల్లో మీరు ఫేస్ చేసినప్పుడు మీకు ఎదురైన హృదయం ద్రవించే ఒక్క సంఘటన మీకు చాలా ఎదురై ఉంటాయి, మీ కొలీగ్స్ని కాపాడుకునే క్రమంలో ఒక్కటి షేర్ చేయండి. అంటే టు ఇంబైబ్ ఎ కైండ్ ఆఫ్ నేషనల్ స్పిరిట్ అమంగ్ ద ఆడియన్స్, ఐ హంబ్లీ ప్లేస్ మై రిక్వెస్ట్ సార్. ఉదయం అంటే నేను అటువైపు నుంచి చెప్తానండి. అంటే మనవి స్టోరీస్ చాలా ఉన్నాయి. మన వాళ్ళు, మన వార్ హీరోస్‌వి అవన్నీ. బట్ ఒకటి చెప్పాలి అంటే మానవతా దృక్పథం మీద హృదయం అంటే ఒళ్ళు గగురు పొడిచే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మీరు యుద్ధానికి పంపించి మేమేమో యుద్ధంలో దెబ్బ తగిలిన వాడికే కాదు, యుద్ధంలో వీరగతి పొందిన వాళ్ళని కూడా వదిలి వెనక్కి రామండి. మా ట్రైనింగ్ అలాంటిది. ఏమైనా కూడా మేము రోజు, 2 రోజులు, 3 రోజులైనా కూడా వెతికి తీసుకొచ్చి జరిగిందేదో జరిగిందని వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాంటిది వందల మంది పాకిస్తాన్ సైనికులు వాళ్ళు చనిపోతే, వాళ్ళ దేశం కోసం చనిపోతే, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్, వాళ్ళ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ మీద ఉండగా మేము పిలిచి వాళ్ళని తీసుకెళ్ళంటారు బాబు, మేము చంపము అని మా ట్రూప్స్ చెప్తున్నప్పుడు, వీళ్ళు మా వాళ్ళు కాదు అని వాళ్ళ చేతులు ఎత్తేసేయడము, వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ తల్లులు తండ్రులు, వాళ్ళ భార్యలు బిడ్డలు వాళ్ళ మొహాలు చూసుకోకుండా ఇటువైపే వాళ్ళ పద్ధతిలో వాళ్ళని క్రిమేట్ చేయడం అనేది ఒక చాలా దయనీయమైన సిచ్యువేషన్ అండి. ఎటువంటి దేశము, ఎటువంటి సొసైటీ, ఎటువంటి కల్చర్ అంత ఘోరానికి దిగజారకూడదు. యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, దేశం స్ట్రాటజీ అని స్టార్ట్ చేశారు. దాని తర్వాత యుద్ధంలో పావులుగా సిపాయిల్ని వాడుకున్నారు. వాళ్ళు ఆ యుద్ధం కోసం వాళ్ళ ప్రాణాలు వాళ్ళని అర్పించారు. అలాంటి వాళ్ళకి మర్యాద కూడా ఇవ్వకుండా, వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేయకుండా, వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు మా దేశస్తులు కాదు అని చెప్పి చేయి వదిలేయడం అనేది అంత దరిద్రం ఏ దేశానికి రాకూడదండి. అది మాత్రం నా మైండ్లో చాలా ఇంప్రింట్ అయిపోయిందండి ఆ ఇన్సిడెంట్. వీ హ్యావ్ టు పిటీ ది పాకిస్తాన్ ఆర్మీ అండి. అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎంటైర్ నాన్ సెన్స్. కాబట్టి పాకిస్తాన్ పౌర సమాజం పట్ల మనకున్న అభిమానాన్ని, ఆదరాన్ని ప్రకటిస్తూనే పాకిస్తాన్ సైన్యం. ఒక విషయం ఇంకోటి యాడ్ చేస్తాను, సారీ, అర నిమిషము. అదే మన సైడ్ మీరు చూసారంటే, ఎవరైనా ఒక జవాన్ కూడా ఆపరేషన్స్లో మృతి చెందాడు అంటే, ఎంత కుదిరితే అంత సీనియర్ ఆఫీసర్ని మేము బాడీ తీసుకుని ఫుల్ రెస్పెక్ట్తో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని క్రిమేట్ చేయించి, వాళ్ళ అంత్యక్రియలు జరిపించి, వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, నేను 2 సార్లు వెళ్ళానండి. మా కోర్స్మేట్ ఒక ఆయన అట్లానే ఆపరేషన్స్లో అనంతలాగ్లో చనిపోయినప్పుడు నేనే వాలంటీర్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హిమాచల్లో వెళ్ళి అంత్యక్రియలు చేసి వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉండి, వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతో ఉండి, కొంచెం వాళ్ళ మనసులు సద్దుమణిగేంత దాకా వాళ్ళకి ఏం కావాలనేది చూసి, వాళ్ళ తర్వాత డాక్యుమెంటేషన్ ఏంటి, వాళ్ళకి అతని